ధ్యాన మిత్రులందరికీ స్వాగతం, సుస్వాగతం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పద్మజ పత్రిజీ మెడిటేషన్ ఛానల్. ముందుగా నాకు జన్మనిచ్చిన నా తల్లిదండ్రుల పాదాలకు హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. నన్ను ఈ ఆధ్యాత్మిక ప్రపంచానికి పరిచయం చేసిన శ్రీ షిరిడి సాయినాథుని దివ్య దీవెనలతో, శ్రీ దత్తాత్రేయుల వారి ఆశీస్సులతో ఎంతో చక్కగా మనం ఆధ్యాత్మికంగా ముందుకెళ్తూ ఉన్నాం. మరి మనందరం కూడా చక్కగా ఈ ధ్యానం చేసుకున్నాం. పౌర్ణమి ఆ ఎనర్జీని, ఆ శక్తిని మనం తీసుకుందాం. మనము ధ్యానం చేద్దాం. ముందుగా బ్రహ్మర్షి పితామహ పత్రిజీ దంపతులకు ఆత్మ ప్రణామాలు తెలియజేసుకుంటూ, వారి గురువు గారైన శ్రీ సదానంద యోగి గారి దివ్య ఆశీస్సులతో మనం ధ్యానం చేసుకుందాం. అందరూ కళ్ళు మూసుకోండి, ధ్యాన స్థితిలో కూర్చుందాం. స్థిర సుఖ ఆసనంలో కూర్చుందాం. కళ్ళజోళ్ళు ఉంటే తీసేయండి. నిటారుగా హాయిగా ప్రశాంతంగా కూర్చుందాం. భ్రూమధ్యంలో భ్రూకుటిలో ఇక్కడ శ్వాస ఉంచి శ్వాసతో అనుసంధానమవుదాం. కాళ్ళు రెండు క్రాస్ చేసుకోండి, వేళ్ళల్లో వేళ్ళు పెట్టుకోండి. స్థిర సుఖ ఆసనంలో కూర్చుందాం. ఎంతో చక్కటి పౌర్ణమి ధ్యానం చేస్తున్నాం. గ్రూప్ ఎనర్జీని కూడా పొందుదాం. చక్కటి ధ్యానం చేస్తాం. మన ఉనికిని మర్చిపోదాం. శ్వాసతో ఏకమవుదాం. మనల్ని మనం దైవాలుగా భావిద్దాం. అహం బ్రహ్మాస్మి. మనం ఆ దివి నుంచి భూమికి దిగి వచ్చిన దేవతా స్వరూపులం. చక్కగా సరళంగా సహజంగా తీసుకునే ఊపిరి, వదిలే ఊపిరి. మన శ్వాసే మన గురువు, మన శ్వాసే మన దైవం. శ్వాసానుసంధానమవుదాం. ధ్యానం అంటే మనలో మనం ప్రవేశించడం, ప్రయాణించడం, మనసును పరిశీలించడం. అందరికీ తెలుసు, ధ్యానం అంటే సర్వరోగ నివారిణి, సత్యజ్ఞాన ప్రసాదిని, సర్వ సమస్యల పరిష్కారిణి, సకల భోగకారిణి, శాంతిని, కాంతిని, ప్రేమతత్వాన్ని, కరుణని ఇస్తూ ముందుకు నడిపించాల్సిందిగా మనందరం వినయంగా మాస్టర్స్ని ఇన్వైట్ చేద్దాం. సాధన చేద్దాం. మై డియర్ ఫ్రెండ్స్, మహావతార్ బాబాని ఆహ్వానించుకుందాం. మహాశివుణ్ణి ఆహ్వానించుకుందాం. శ్రీ షిరిడి సాయినాథుని, శ్రీ దత్తాత్రేయుల వారిని ఆహ్వానించుకుందాం. పరిపూర్ణంగా సరెండర్ అయి ఉందాం. హనుమంతుణ్ణి ఆహ్వానించుకుందాం. మీరు మీకు ఇష్టమైన మాస్టర్స్ని కూడా ఇన్వైట్ చేసుకోవచ్చు. వారికి అనుసంధానమై, వారికి సరెండర్ అయి ఉండాలి. మనం పరమ గురువులను ఆహ్వానించుకుందాం. భృకుటి మీద ధ్యాస పెడదాం. అక్కడే శ్వాసను అనుసంధానం చేద్దాం. మన పూర్ణాత్మలను ఆహ్వానించుకుందాం. ఈ శ్వాసే విశ్వానికి వారధి. ఆత్మతో అనుసంధానికి దారి. మన ఈ భౌతిక శరీరానికి మన తల్లి ఎలా ఉందో అలాగా
మన ఈ ఆత్మకు తల్లి పూర్ణాత్మ. శ్వాసానుసంధానంలోనే ఉందాం. శ్వాసతోనే మనం మమేకమవుదాం. లోపలికి తీసుకునే ఊపిరి, బయటికి వదిలే ఊపిరి, ఆ గ్యాప్ని కూడా గమనిద్దాం. లోపలికి వెళ్ళి పైకి వస్తున్నప్పుడు టర్న్ తీసుకునేటప్పుడు అక్కడ ఏదైతే మనము ఒక్క సెకండ్ అక్కడ మనము గమనించాలి. ఆలోచనలు లేకుండా, లాజిక్ మైండ్స్ లేకుండా ధ్యానం చేయాలి. ఎప్పుడు చేసినా శరీరాన్ని ఎప్పుడు కష్టపెట్టకండి. స్థిర సుఖ ఆసనంలో కంఫర్ట్గా కూర్చుందాం. ఈ పౌర్ణమిలో ఆ చందమామ యొక్క, చంద్రుని యొక్క శక్తి చైతన్యాలకు అనుసంధానమవుదాం. మనలో శ్వాసను గమనిద్దాం. అసలు మనం ఎవరు? మనసు వేరా? శ్వాసను గమనిస్తున్నది ఎవరు? ఒకసారి మనలో మనం ప్రశ్నలు వేసుకుందాం. మన బుద్ధితోనే మనం మనసును ప్రశ్నిద్దాం. బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్. శ్వాసానుసంధానం, శ్వాస మీద ధ్యాస. శ్వాసే మన గురువు. మనం ఎప్పుడు ధ్యానం చేసినా శ్వాసతో మమేకమై ఉండాలి. తదేకంగా శ్వాస ఉంచినప్పుడే మనతో మనం అనుసంధానం అయ్యామా లేదా గమనించుకుందాం. శ్రద్ధగా, వినయంగా, శ్రద్ధ సబూరి అంటారు బాబా గారు. చక్కగా మన మనసుతో దైవంగా భావించి, మనమే దైవం, అహం బ్రహ్మస్మి అయినప్పుడు చక్కగా శ్వాసను గమనించాలి. రమణ మహర్షి గారు ఏమన్నారు? నువ్వెవరు? నిన్ను నువ్వు తెలుసుకో. మనల్ని మనం తెలుసుకోవాలంటే మనల్ని మనం అంతరంగంగా, అంతర్లీనంగా జాగృతమై ఉన్న మన ఆత్మను మనం చూసుకోగలగాలి. ఒక తపనతో ధ్యానం చేయాలి. ప్రతి పౌర్ణమి ఒక రాశిలో సూర్యుడు ప్రయాణించడం వల్ల ప్రతి నెల ఒక్కో పౌర్ణమికి ఒక్కో రాశులు 12 రాశుల్లో వెళుతూ ఉంటారన్నమాట. ఈ అనంతమైన శక్తి లభిస్తూ ఉంటుంది. ఆ శక్తులను అందుకోవడం మన కర్తవ్యం. ధ్యానం ద్వారా శ్వాసతో ఏకమైనప్పుడే అవన్నీ లభ్యమవుతాయి. ప్రతి మానవుడు ఈ 12 రాశులలో జన్మిస్తాడు. అనేక జన్మలలో అన్ని రాశులలో ఉన్నాడు. 12 పౌర్ణమిలు 12 రాశులలో చక్కటి ధ్యాన సాధన, యోగ సాధన ఎవరైతే మనం చేస్తామో మనందరికీ అనేక జన్మలలో ఉన్న పెండింగ్ వర్క్ ఏదైతే ఉందో అదంతా పూర్తయి ఈ జన్మలో మనం దైవత్వానికి దగ్గరవుతాం. ఈ 12 సంవత్సరాలు మనందరం కూడా శ్రద్ధతో, తపనతో ధ్యానం చేయాలంటే ఒక యోగం ఉండాలి. ఎరుకతో ఉందాం. నిటారుగా శ్వాసనే గమనిద్దాం. నిటారుగా కూర్చోండి. సంకల్పం చెప్పుకుందాం. ఆ అనంతమైన శక్తిని, కాంతిని, ప్రేమతత్వాన్ని పొందుదాం.
ముందుగా మనం ఇన్వైట్ చేద్దాం. ధ్యానంతో శక్తిని పొందుదాం. మీ నక్షత్ర మండలాల నుంచి అనంతమైన ప్రేమ చైతన్య శక్తితో కూడిన కాంతిని నేను ఆహ్వానిస్తున్నాను. ఆ అనంతమైన శక్తి సూర్యుని ద్వారా ప్రసరింపబడి పరిధిలో ఉన్న నవగ్రహాలకు అన్నిటికీ వెదజల్లబడతాయి. చంద్రునిలో నిండిపోయి చంద్రుని నుండి భూమాతకు శంబాలకు కూడా వచ్చి శంబాల నుంచి అనంతమైన శక్తి ప్రవాహం సమస్త భూమండలమంతా వెదజల్లబడుతుంది. ఆ యొక్క ఏదైతే మనం సూర్యచంద్రుల శక్తి చైతన్యాన్ని పొందుతున్నామో తద్వారా మనము ధ్యానంలో కూడా పరిపక్వత చెందుతాం. అనంతమైన శక్తిని పొందుతాం. పరిపూర్ణమైన బంగారు కాంతి ఒక కాంతి ప్రవాహంలాగా మనలో నిండిపోతూ ఉన్నట్టుగా భావనతో ఉందాం. యద్భావం తద్భవతి. ఈ భావం ప్రతి ఒక్కరికి ఉండాలి. మనం తెలుసుకున్న ధ్యానాన్ని జ్ఞానాన్ని ఈ విశ్వానికి అందజేయబడాలి అనుకుందాం. బంగారు వర్ణంతో మనలో నిండిపోవడానికి సిద్ధంగా ఉంది. ఆ అనంతమైన శక్తిని, కాంతిని, జ్ఞానాన్ని నాలోకి నేను ఆహ్వానిస్తున్నాను అనుకుందాం. ఆ అనంతమైన కాంతి నాలో పరిపూర్ణంగా నిండిపోవాలి. నన్ను పరిశుద్ధం చేయాలి. నేను పవిత్రంగా ప్రకాశించాలని సంకల్పిద్దాం. మహావతార్ బాబాజీని, బుద్ధుణ్ణి, శ్రీకృష్ణ చైతన్యాన్ని ఆహ్వానిద్దాం. త్రిమాతలని ఆహ్వానిద్దాం. త్రిమూర్తులని కూడా ఆహ్వానిద్దాం. జ్వాలాకుల మహర్షిని, పరమ గురువులందరినీ, సప్తఋషులను ఆహ్వానిద్దాం. బ్రహ్మరంధ్రం గుండా శక్తి చైతన్యాలు మన తలలో దివ్య కాంతి నిండిపోతోంది. ఆ దైవ ప్రేమ కూడా నిండిపోతోంది. ఆ ప్రేమతో కూడిన కాంతి మనం బ్రహ్మరంధ్రం గుండా అనంతంగా మనలో వ్యాపిస్తూ ఉన్నట్టుగా భావిస్తూ అనుభూతి చెందుతూ ధ్యానం చేద్దాం. ప్రతి ఒక్కటి మర్చిపోయి, మన ఉనికిని మర్చిపోయి ధ్యానంలో కూర్చోవాలి. లేకుండా కాంతి, ప్రేమ, దైవం, శక్తి, చైతన్యం ఇవే ఉండాలి మనతో. ఒక కాంతి స్తంభంలా సుదూరంగా ఎత్తైన కాంతి స్తంభం మనలో నిండిపోతూ మనపై ఏర్పడి ఉంది. ఆ కాంతి ప్రవాహానికి మనం స్వాగతం పలుకుదాం. తల భాగమంతా మీనరాశి నక్షత్రాల మండలా నుంచి వచ్చే అనంతమైన శక్తులు, పవర్స్ అన్నీ మనలో నిండిపోవాలి. మన మనస్సును పరిశుద్ధం చేయాలి అనుకుందాం. మనలో చీకటి, అజ్ఞానపు చీకట్లను ఈ క్షణమే తరిమివేద్దాం. అన్నిటికీ స్వాగతం చెప్తున్నాం. అపవిత్రత లేకుండా పరిశుద్ధంగా చేర్చడానికి ఆ శక్తులు నిరంతరం ప్రసరిస్తూ ఉంటాయి. ఈరోజు ఈ క్రమంలో అవి అనంతంగా విస్తృతంగా ప్రవహిస్తున్నాయి మన లోపల. ఎవరైతే దైవత్వాన్ని పొందడానికి సిద్ధంగా ఉన్నామో వారందరి మీద కూడా ఈ శక్తి చైతన్యాలు ప్రసరిస్తూ ఉంటాయి. అంతర్లీనంగా నిద్రాణంగా ఉన్న శక్తులను, బ్లాక్స్ని ఈ క్షణమే విడుదల చేయడానికి ఆ దైవ శక్తులు నిరంతరం మనకు సహాయం చేస్తూ ఉన్నారు. ఆ శక్తులు సహాయం చేస్తూ ఉన్నాయి.
శ్వాస మీద ధ్యాస. బంగారు కాంతి మన మనస్తత్వంలో నిండిపోతుంది. మెదడు, మెడ, శరీరమంతా అలా వ్యాపిస్తుంది. ఈ స్థూల శరీరం అంతా వ్యాపిస్తుంది మన భౌతిక శరీరంలో. భావిస్తూ ధ్యానం చేద్దాం. ఈ వర్తమానంలో అదే మన కర్తవ్యం. ఆ బంగారు కాంతితో దేహమంతా ప్రకాశిస్తూ స్థూల శరీరం అంతా నిండిపోతుంది. తల వెంట్రుక నుంచి పాదాల వరకు నిండిపోతుంది శక్తి. అనుమతిని కోరుదాం, వెల్కమ్ చెప్పాలి, తప్పిద్దాం. ఆ తపనతో మనం ధ్యానం చేద్దాం. ఎంతో తపనతో ధ్యానం చేస్తే తప్ప మనకు శక్తి చైతన్యాలు నిండవు మన శరీరంలో. చక్కటి ఎనర్జీని పొందుతున్నాం. ఆ చంద్రుని ద్వారా, ఆ జాబిల్లి ద్వారా శక్తిని పొందుతూ ఉన్నాం. బంగారు కాంతి మన శరీరంలో, స్థూల శరీరంలో, భౌతిక శరీరంలో ప్రసరిస్తూ ఉంది, ప్రకాశిస్తూ ఉంది. శరీరం అంతా కాంతిమయంగా మారింది. మన చుట్టూ కాంతి అలా నిండిపోతూ ఉంది. నదీ ప్రవాహం మన తలపైన గొప్ప ప్రవాహం కింద మనం స్నానం చేస్తే ఎలా ఉంటాం జలపాతంలో, అలా అనుభవించండి. కాంతి స్నానం చేస్తూ ఉన్నాం. కాంతి అంతా మన చుట్టూ ఆరాలో నిండిపోతూ ఉంది. అలా భావిస్తూ కాంతి వ్యాపిస్తూ ఉంది మన చుట్టూ. లోపల ప్రసారం లోపల జరుగుతుంది. ప్రతి అవయవం మీద వర్క్ చేస్తూ ఉంది. చుట్టూ కూడా, ఆరా చుట్టూ కూడా ఆ కాంతి కూడా మనకు బయట ప్రొటెక్షన్ ఇస్తుంది. ఆరాలో నిండిపోతుంది. ఎరుకతో భ్రుకుటి మీద ధ్యాస ఉంచి ధ్యానం చేస్తున్నాం. ఎంతో చక్కగా మనం ధ్యానం చేస్తున్నాం. తలలు వాల్చకండి, నిద్రపోకండి. ఆ శక్తులను గ్రహిద్దాం. ఈ పౌర్ణమి నాటి రాత్రి ఆ జాబిల్లి, ఆ చందమామ యొక్క శక్తి చైతన్యాన్ని, కాంతిని శ్వాసిద్దాం. మన చుట్టూ కాంతి నిండిపోతుంది. అనంతమైన కాంతిని మనం శ్వాసిస్తున్నాం. మనలో అజ్ఞాన చీకట్లను తొలగించుకుంటున్నాం. భావనతో కూడిన అనుభూతులను పొందుదాం. మనం ఎప్పుడైతే తీవ్రంగా భావిస్తామో అది మన అనుభూతిగా పరిణితి చెందుతుంది. మన భౌతిక శరీరం ప్రతి అవయవంలో, ప్రతి వ్యవస్థలో అలా నిండిపోతుంది. రక్త ప్రసరణ వ్యవస్థలో, నాడులలో, నరాలలో, జీర్ణ వ్యవస్థలో, హార్మోన్లలో, ఫిజికల్ బాడీలో ఉన్న అన్ని నాడీ మండలాల్లో నిండిపోతుంది ఆ కాంతి. బోన్స్లో కూడా అన్ని చక్రాలలో నిండిపోతుంది, అన్ని శరీరాలలో నిండిపోతుంది. స్కెలిటన్, మన అస్థిపంజరంలో అంతా నిండిపోతుంది. ఆ శక్తి చైతన్యాన్ని మనం స్వీకరిస్తున్నాం. చక్కటి వెలుతురుతో నిండిపోతూ ఉంది మన శరీరం అంతా. పైన మన స్కిన్ ఏదైతే ఉందో ఆ స్కిన్ మీద, చర్మం మీద కూడా కాంతి నిండిపోయింది. ప్రతి అవయవం కూడా బంగారు కాంతితో ప్రకాశిస్తోంది. ఆ శక్తిలో మనల్ని పరిశుద్ధం
అవ్వాలని కోరుకుంటూ వాటితో మమేకం అవుతున్నాం. ఏం ఫీల్ అవుతున్నామో గమనిద్దాం. మనం ఈ ధ్యానంలోకి ఎందుకు వచ్చాం? సత్యాన్వేషణలో వచ్చాం. ఆ సత్యాన్ని తెలుసుకుందాం. మనలో మనం మమేకం అవుదాం. అనంతమైన శక్తి ప్రవాహాన్ని ప్రాణమయ శరీరంలో నిండిపోవడానికి మనం వెల్కమ్ చెప్తాం, స్వాగతం చెప్తున్నాం. అనంతమైన కాంతి నా ప్రాణమయ శరీరంలో నిండిపోవడానికి నేను అనుమతిస్తున్నాను. నిండిపోవాలి అని సంకల్పించండి ప్రతి ఒక్కరూ. ఎథరిక్ బాడీ, ఫిజికల్ బాడీలో అన్ని ఆర్గాన్స్లో నిండిపోయాయి కాంతి, శాంతి. కాంతితో ప్రకాశిస్తున్నాయి. ఇంకా ప్రవాహం జరుగుతూనే ఉంది. ఓపెన్ మైండ్తో ఉండండి. ఆ ప్రవాహాన్ని మనలో అన్ని శరీరాల్లో పంపిద్దాం. శుద్ధి జరుగుతోంది. వెల్కమ్ చెప్తున్నాం. మన శరీరం మొత్తము పౌర్ణమి ద్వారా, ధ్యానం ద్వారా అవనామయ కోశంలో, శరీరంలో, ఎనర్జీ బాడీలో ప్రతి ఒక్కరు కూడా ఓపెన్ మైండ్తో ఉందాం. మన మనసు ఎప్పుడైతే ఓపెన్ అవుతుందో మన మనస్తత్వం అప్పుడు ఈ ధ్యానాన్ని, జ్ఞానాన్ని స్వీకరిస్తుంది. మంచి ఏది, చెడు ఏది తెలుసుకునే విచక్షణ పెరుగుతుంది. మనమే గుర్తించాలి. మనలో ఏముందో మనం ఒప్పుకోవాలి. ఆ కాంతి ద్వారా మనమంతా ఒప్పుకుందాం. మనం ఒప్పుకోకపోతే ఆ బ్లాక్స్ రిలీజ్ అవ్వవు. ఎమోషనల్ బాడీ శుద్ధం అవ్వాలి. మనోమయ కోశం క్లీన్ అయిపోవాలి. బుద్ధి వికసించాలంటే ఇదే మనం చేయాల్సిందే. ఈ అశుద్ధమంతా పోవాలి మనలో నుంచి. చక్కటి ఆరా కూడా ప్రకాశిస్తుంది. ఆనందంగా చక్కగా ఆ చందమామ యొక్క వెలుతురులో ఆ వెలుతురుని మనం ఆస్వాదిస్తున్నాం. ఆ కాంతి ద్వారా, ఎనర్జీ ద్వారా మనం ఆరా అంతా బంగారు వర్ణంలో ప్రకాశించడానికి ఆ చందమామ వెలుతురు ఎంతో తోడ్పడుతోంది. ప్రకాశిస్తూ విస్తరిస్తోంది. చక్కటి కాంతిని, ఎనర్జీని మన బ్రహ్మరంధ్రం గుండా పొందుతున్నాం. ఎప్పుడు ధ్యానం ద్వారా చక్కటి చిరునవ్వుతో ఎదుటి మనిషిని చక్కగా అర్థం చేసుకొని మనం ప్రవర్తించాలి. మన మనసులో పశుతత్వం, రాక్షసత్వం కూడా ఉంటుంది. మన మనసులో మనం అది గుర్తించాలి. ధ్యానం ద్వారానే అది మనకు వీలవుతుంది. ఎన్నో అత్యాశలు, ఎన్నో కోరికలు, వాటన్నిటినీ దూరం చేయాలి కాంతి ద్వారా, శక్తి ద్వారా. మనకు ఎవరైనా సానుభూతి కానీ పొగడత కానీ చేస్తే అది ఇష్టం. పౌర్ణమిలో ధ్యానం చేస్తున్నాం. ఆ ఎనర్జీతో మనం ఎంతో కాంతితో నిండిపోయి ఉన్నాం, ప్రేమతో నిండిపోయి ఉన్నాం, అన్కండిషనల్ లవ్తో ఉన్నాం. అనేక జన్మలలో ఏవేవి ఉన్నాయో సరికాని ఆలోచనలు, ఆ కారణాలన్నిటినీ కూడా కారణరహితంగా ఈ శక్తి చేరడానికి అన్ని కారణాలన్నీ కూడా ఏవైతే ఉన్నాయో ఆ వాటి ద్వారా ఏర్పడ్డ కార్యాలతో మనము ఇంకా కారణం, కార్యం గత జన్మలలో, అనేక జన్మలలో జరిగిపోయాయి. ఈ జన్మలో కూడా జరిగిపోయాయి మనకు తెలియకుండానే. ఈ అనంతమైన శక్తి, కాంతి నిండి వాటన్నింటినీ రిమూవ్ చేయాలి. చేస్తున్నాను. దైవత్వం యొక్క సహజ స్థితి అన్ని కారణాలు, అన్ని జన్మల్లో కారణాల వల్ల కారణాలు, కార్యాలు ఆ కాజల్ బాడీలో నింపడానికి మనం అనుమతినిద్దాం, స్వీకరిద్దాం. శరీరం అంతా పరిశుద్ధం అవ్వాలి అని కోరుకుందాం.
కారణ శరీరం ఎంతగా ప్రకాశిస్తుందో ఆరా కూడా అంతగా ప్రకాశిస్తుంది కాంతి ద్వారా. ఈ కారణాలతోనే మళ్ళీ జన్మలు వస్తాయి. ఈ కారణాలన్నింటిలో దైవశక్తి నింపుకోవాలి మనం. సహజత్వాన్ని పొందాలి, మోక్షాన్ని పొందలేము. ఈ కారణాలతోటే మనం జన్మ తర్వాత జన్మ, జన్మనక జన్మ ఇలా పునరపి జననం పునరపి మరణం అంటూ మొత్తం ఆ బ్లాక్స్ అన్నీ రిమూవ్ అవ్వకపోతే జన్మలు 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 తీసుకుంటూనే ఉంటాం. నా అనేక జన్మల్లో పెండింగ్ వర్క్ అంతా క్లియర్ కావాలి అని కోరుకుందాం. కారణ శరీరం శుద్ధి అయితేనే మనకేది పెండింగ్ ఉండదు. అప్పుడే మనము ప్రేమమయం అవుతుంది. అప్పుడే మనము దైవస్వరూపులమని తెలుసుకుంటాము. శ్రద్ధతో వినయంగా ధ్యానం చేస్తున్నాం. కాంతితో ప్రకాశిస్తున్నాం. శరీరమంతా కాంతివంతమై ప్రకాశిస్తూ ఉంది. కాంతి గోళంలో కాంతి విస్తరిస్తూ ఉంది. ఈ 3 శరీరాలు పరిశుద్ధమై పవిత్రమైనప్పుడే ఈ భూమి మీద ప్రతి మానవునికి కాంతిని స్వీకరిస్తున్నామో చక్కగా వారికే ఆ ప్రక్రియ జరుగుతోంది. థ్యాంక్ యూ వెరీ మచ్. మళ్ళీ ఇంకో వీడియోలో కలుసుకుందాం. నేను మీ పద్మజ పత్రిజీ మెడిటేషన్ ఛానల్ని ప్రతి ఒక్కరూ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ. లోకా సమస్త సుఖినో భవంతు. అందరికీ కృతజ్ఞతలు. నమస్తే.